నా పేరు సుదర్శన్. నేను ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ని. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన సన్నివేశాల్ని రాయడం నా హాబీ. ఈరోజు జరిగింది ఏంటంటే, మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళి కాఫీ తాగి నా దోస్తును కలిసి భోజనం చేసి ప్రొడ్యూస్ నన్న మీట్ అయ్యే కనిపోతుంది. ప్రొడ్యూసర్కి నా కథ చెప్పాను. క్లైమాక్స్ మార్చమని ఆయన చెప్పారు. నేను మార్చను అని చెప్పిన. నువ్వు ఖచ్చితంగా మార్చాల్సిందే అని ఆయన అన్నారు. అదే బాధలో వెనక్కి వస్తుంటి. హేయ్ ఓరా, ఎందుకు? ఏంట్రా చూస్తున్నావు? ఓ వద్దా ఉండు. వీడెందుకు ఇలా అన్నాడు? ఇదంతా కామనేగా, లవర్స్ అయి ఉండాలి. బెంగళూరు ప్రాంతంలో ఈరోజు కాలేజీ విద్యార్థినిపై దాడి చేసి అత్యాచారం చేసిన దారుణ ఘటన జరిగింది. ఆ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘాతుకానికి పాల్పడిన ప్రదీప్ అనే కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో రోజుకు అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయి. కాలేజీకి వెళ్తున్న సమయంలో టాటూ సేమ్ ఉంది. దాడి చేశారు. ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒక్కటే కదా. వీడా? ఛాన్సే లేదు. 100% ఆ ఇద్దరే కేస్ని మూసేయింటారు. మనీ మేక్స్ ఎవ్రీథింగ్. నాకు ఒక క్వశ్చన్ రైజ్ అయిందంటే సొల్యూషన్ దొరికే వరకు నాకు సమాధానం లేదు. ఈ నా కొడుకులకు నేనయ్యుంటేనా?
నా ఆలోచనల్లో వాళ్ళ సమాధి ఎప్పుడో కట్టేశారు. నేను వెళ్ళి అది నిజం చేయడం ఒకే ఒక నిమిషం పని. కానీ ప్రతి ఒక్కరూ ఇలా మనసులో చంపిన వాళ్ళని నిజంగా చంపుకుంటూ పోతే ఈ సమాజం శ్మశానమవుతుంది. వాళ్ళ రక్తం తాగాలని నాకు ఉంది, కానీ ఆ రక్తం చట్టానికి మరక కాకూడదని ఆగాను. చట్టం కళ్ళకి గంతలు కట్టొచ్చు, సాక్ష్యం లేకున్నా చేయొచ్చు, కానీ ప్రకృతి లెక్క ఎప్పుడూ తప్పదు. మనిషి న్యాయం తప్పినా విధి కర్మ తప్పదు.